హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా డైలీ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజా మందిరంలోకి వచ్చేసాను. అక్షంతల్లోని ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం కలిపేసుకొని పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. స్వామివారికి చాలా ఇష్టం కదండి పచ్చకర్పూరం అంటే. అక్షంతాలు కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా పువ్వులన్నీ తెచ్చేసుకొని దేవుడి పటాలకి ఇలాగా నేను నీట్గా పెట్టేశానండి. ఫస్ట్ నేనైతే ఇలానే అన్నీ రెడీ చేసుకుంటాను. రెడీ చేసుకున్న తర్వాత దీపారాధన చేస్తాను. కొంతమంది ఏంటంటే దీపారాధన చేసిన తర్వాత పువ్వులన్నీ పెట్టేసుకొని అప్పుడు ఇంకా పూజ చేసుకుంటారు. నాకు ఇలానే అలవాటండి. కదంబం పువ్వులు చూశారు కదండి. మాకు తెలిసిన హెచ్ఎం మేడం గారు, అంటే పిల్లలు చదువుతున్న స్కూల్లో హెచ్ఎం మేడం గారు మాకు చాలా బాగా తెలుసండి. ఇంకా హెచ్ఎం మేడం గారు కొన్ని సంపంగి పువ్వులు, కొంచెం కదంబం పువ్వులు పంపించారనమాట. ఫస్ట్ టైం అండి నేను కదంబం పువ్వు చేతితో పట్టుకోవడం చూడడం. చాలా బరువుందండి కదంబం పువ్వు. ఇంకా కిందసారి నేను ఎంతో బాధపడ్డాను. అంటే ఒక పువ్వు అయినా దొరికితే బాగుండు అని నా మనసుకు అనిపించింది. కానీ ఈ సంవత్సరం అమ్మవారి రూపంలో మేడం గారు అయితే పంపించారు. కదంబం పువ్వులు, సంపంగి పువ్వులు పంపించారు. సంపంగి పువ్వులు మాకు 4-5 టైమ్స్ పంపించారండి. ఎప్పుడు కూడా ఫ్రైడే, సాటర్డే ఎక్కువ పంపించారు. స్వామివారికి పూజ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ పువ్వులతో పూజ చేసుకోవడం, స్వామివారి అమ్మగారు ఇక్కడే ఉన్నారు అనే ఫీలింగ్ కలిగిందనమాట. అంత బాగా పూజ చేసుకున్నాను. వచ్చేది శ్రావణ మాసం కనుక ఈ కదంబం పువ్వులతో పూజ చేస్తే అమ్మవారికి చాలా ప్రీతికరం అంట. మీరు కూడా వీలైనంత వరకు ట్రై చేయండి. ఒక్క పువ్వుతోనైనా ట్రై చేయండి. కదంబం పువ్వు అంటే అమ్మవారికి అంత ఇష్టం అంట. ఇల్లంతా నీట్గా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఫ్రెష్ అప్ అవ్వకముందే నేనైతే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకుంటాను. ఇంకా బట్టలు ఉంటే ఫోల్డ్ చేసి పక్కన పెట్టాను. కిచెన్ రూమ్లోకి వచ్చాను. గోరుచిక్కుడుకాయలు, సాల్ట్, పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా గట్టిగా కొంచెం చేత్తో నొక్కితే కొంచెం మెత్తగా అవుతుంది కదా, అలాగా ఉడకబెట్టుకోవాలి. నేనైతే బుధవారం కనుక ఈరోజు తర్వంచారు చేశానండి. వేడి చేస్తే ఒంట్లోని వేడి చేస్తే చలువ చేస్తుంది, వేడిని తగ్గిస్తుంది అనమాట. ఈ తర్వాన్లోని వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. వంకాయ, టమాటా, ములంకాయ, ఆనపకాయ, బెండకాయలు వేసుకోవచ్చండి. తర్వాన్ని బాగా మరిగించాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. రైస్ పెట్టే ముందు బాగా వాష్ చేసి 10 నిమిషాలు నానబెడితే రైస్ చాలా బాగా వస్తుంది. గ్యాస్ సేవ్ అవుతుంది, చాలా బాగా ఉడుకుతుంది. అలాగే గోరుచిక్కుడుకాయలు వాటర్ లేకుండా వడకెట్టుకున్న తర్వాత తాలింపు పెట్టుకున్నాను. నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. ఒక్క వెల్లుల్లి వేసాను. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. టమాటా పండు వేసాను. గోరుచిక్కుడు చిన్నగా చేదు వస్తుంది కనుక చేదు పోవడానికి నేనైతే టమాటా పండు వేసుకున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. తర్వాని చారు తాలింపు పెట్టుకున్న తర్వాత 2 పొంగులు వచ్చిన తర్వాత బంద్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ఇంకా గోరుచిక్కుడుకాయ కూర అయిపోయిందండి. చాలా బాగుంది. వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.